తిరుగుతూనే ఉన్నారు. కల్వని ఎంఆర్ఓ లేడు, కల్వని ఆర్డీఓ లేడు, ఆర్ఐలు ఎంబడి తిరిగిరు, అన్ని కార్యాలయాల చుట్టూ కూడా తిరిగిరు. మరి ఈ సమస్య దేని వల్ల వచ్చింది? నువ్వు తెచ్చిన ధరణి వల్ల వచ్చింది. మరి కాదా? ఇట్లా 100 ఎకరాల భూమి ఇట్లా అన్యాక్రాంతం అయిపోయింది. మరి అవినీతికి సమస్యల పరిష్కారం మరి కొత్త సర్కారన్న చూపెడతా అంటే వాళ్ళు భూభారత్ అనేది తెచ్చిరు. ఆ పైలట్ ప్రాజెక్ట్ పైలట్ అని హైలైట్ చేస్తున్నారు తప్పితే అది కూడా ఇంతవరకు అయితే పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. మరి రైతుల సమస్యలు ఇప్పుడైనా తీరుతాయా? ఈ భూమి పుట్టినప్పటి నుంచి తీరని సమస్య ఏదైనా ఉందా అంటే అది భూమే మళ్ళా. సో ఇట్లా చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి బార్డర్ లో మన కోసం కాపు కాస్తున్న సిపాయి తల్లిదండ్రులు కూడా అదే సమస్యతో అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక జవానే కాదు, ఇప్పటికి మనకు 2-3 జాగ్రత్తల సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఆ జవాన్లకు సంబంధించిన భూమి సమస్యలు ఇట్లనే ఉన్నాయి. ఒక జవానికే దిక్కు లేదు, ఒక జవాన్ సమస్యనే తెలుస్తలేరంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏందో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా. అమ్మ మీరు ఏం కోరుకుంటారు? చివరిగా ఏం కావాలనుకుంటారు? జాగా కావాలి, భూమి కావాలి. ఇది జరిగినప్పటి నుంచి పొద్దుగాల నుంచి ఎవరైనా ఫోన్ చేసిరా? ఎంఆర్ఓనో వాళ్ళు వచ్చిండ్రు, ఎంఆర్ఓ వచ్చిండ్రు, ఆర్ఎస్ఆర్ వచ్చిండ్రు, ఇక పేసులో వచ్చిండ్రు, దుబ్బాకెళ్ళి మత్తుగా వచ్చిండ్రు. గిదే అడిగి పోయిండ్రు. ఇక గిట్లనే మీ జాగా కావాలి అమ్మ, మీది మాది కావాలి సారు అని మేము అన్నాం. గిదే జాగా వచ్చి చూసుకోండి, అప్పుడే చూసుకొని ఇప్పుడు కబ్జా ఇట్లా వచ్చి చేసిపోతే మాది మాకు ఊర్లో పెట్టినా వాళ్ళు సంతకాలు పెడతారు. ఎవరు కేర్ చేయకుండా పోయి వాళ్ళ కేర్ చేస్తారు, మేమెందుకు అన్నట్టు వాళ్ళు మంచిగా గట్టిగా అయినరు. అట్లా ఇది జవాన్ ఫ్యామిలీ చెప్తున్నటువంటి విషయం. సో మాట్లాడినా మీ కొడుకు ఏమైనా ఫోన్ చేసి పొద్దున చేసి మాట్లాడిండు. అమ్మ ఇట్లా పిల్లలు పెట్టినా వాళ్ళు వస్తారు మాట్లాడమ్మా అని చెప్పిండు. వాళ్ళు వస్తారు అమ్మ, నేను అక్కడ ఉన్నా. గొడవలు తక్కువైనాక పంపిస్తారు. ఎట్లా వస్తాడు ఇక ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు వచ్చేది కానీ మీ జాగ్రత్త మీరు చేసుకోండి అమ్మ, జాగ్రత్త. ఏమనిపిస్తుంది అమ్మా? ఇటు అటేమో కొడుకు ఆడ దేశం కష్టాలు ఉంటే ఆడ నీ కొడుకు ఆడ కష్టపడుతుండ్రు, భూమి గురించి అదే బాధ అవుతుంది మాకు. జాగ గురించి మాకు జాగ కావాలి, కొడుకులు బతారు అని కొంటిమి అప్పుడు. ఇప్పుడు కబ్జా చేసుకున్నానికి ఇట్లా వేసుకునే మా జాగా గుంజుకునే మేము కొన్న జాగానే ఎంత మందిని ఊళ్ళో అందరు అడిగినా సారు చెప్తారు, ఎవరైనా చెప్తారు. మా జాగా గురించి మేము ఎవరు గుంజుకోలే, ఎవరు తినలేదు. అదే జాగా గురించి టెన్షన్ మాకు. మా జాగా మాకు కావాలి. రేసుకు చెప్తున్నాము, కేసీఆర్ చెప్తున్నాము, ఈ నరేంద్ర మోడీ వీళ్ళందరికీ కూడా దండం పెడుతున్నాం. సో జై జవాన్ జై కిసాన్ అంటా ఉంటాం. ఒకటే ఇంట్లో అక్కడ జవాన్ ఇక్కడ కిసాన్ ఉన్నాడు. ఆడ ఎంత బాటల తుపాకీ పట్టుకొని ప్రాణాలు పోయినా సరే అని లెక్క చేయకుండా ఎంత పోరాటం చేసినా కూడా ఈ దేశం ఆయనకేం భూమిని ఇయ్యేది. కానీ ఆయన ఉన్న భూమిని కాపాడుకుంటే దేశానికి వాళ్ళ నాయనని అన్నం పెడతా అంటాడు. సో ఇట్లా అన్నం పెట్టే రైతన్నకు ఇక్కడ ఇబ్బంది పెడుతూ అక్కడ దేశాన్ని కాపాడే జవాన్ అట్లా ఇబ్బంది పెడుతూ మనం సాధించేది ఏముంది? సో ఇదైతే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కలిసి